మీరు యూనిఫార్మ్ సర్వీస్‌లో నుంచి వచ్చారు కాబట్టి, సార్. అంటే మీ టైంలో 1 స్టార్, 3 స్టార్ టెస్ట్‌లు అలాంటివి ఉండుంటాయి. ఇప్పుడు ఈ రిటన్ టెస్ట్ అయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫిజికల్ టెస్ట్‌కి? మీ నుంచి కొన్ని సజెషన్స్ చెప్తారా? సో, ఫిజికల్ టెస్ట్ విషయంలో సార్ నేను మొదటి నుంచి చెప్తుందేందంటే, ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గాని పోలీస్ సెలక్షన్స్‌లో 1600 మీటర్స్ పెట్టారు సార్. 7 మినిట్స్ 20 సెకండ్స్ బాయ్స్‌కి. హ్మ్. 800 మీటర్స్ వుమెన్స్‌కి పెట్టారు సార్. 5 మినిట్స్ 20 సెకండ్స్‌కి. సో, ఇక్కడ మనము చాలామంది చేసే పొరపాటేందంటే, ఆ 1600 మీటరే ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, అది తప్పు సార్. వారానికి వీక్లీ వన్స్ 5 కేఎం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫస్ట్ నా యొక్క ఎండ్యూరెన్స్‌ని పెంచుకోవాలి. నా యొక్క ఎండ్యూరెన్స్ అంటే నేను లోపల నా స్టామినాని డెవలప్ చేసుకోవాలి. అది తర్వాత గూడా సర్వీస్‌లోకొచ్చాక ఉపయోగపడతది. ట్రైనింగ్‌లో అవే 100% ఉంటాయి. వాళ్ళకో 20 కేజీస్, 10 అవును. కేజీస్ వెయిట్ ఉంటుంది. ప్లస్ రన్నింగ్ ఆ! జేయాలి. 10 కేఎం. మనం వీక్లీ ఒక 5 కేఎం చేయాలి. అంటే స్టామినా వార్మప్ ఎక్సర్‌సైజ్ చేయాలి సార్. హ్మ్. డైలీ చేస్తా పోవాలి. నేను ఈరోజే నిన్ను డైలీ 10 కిలోమీటర్స్ ప్రాక్టీస్ చేయమనట్లే. కానీ వీక్లీ ఒక 5 కేఎం కంపల్సరీ ఏసుకోవాలి. హ్మ్. డైలీ మనము అంటే 5 కేఎం ప్రాక్టీస్ చేసొచ్చి మళ్ళా దాన్ని బాడీని వదిలేదు. వార్మ్ అప్ ఎక్సర్‌సైజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. బాడీని ఎప్పుడు కూడా నేను లాంగ్ రన్ చేసేటప్పుడు గాని, షార్ట్ రన్ చేసేటప్పుడు గాని, రేపు మీరు డైరెక్ట్‌గా 1600 పాల్గొనేటప్పుడు గాని, గ్రౌండ్‌లోకి దిగే ముందు బాడీని వార్మ్ అప్ చేసుకోవాలి. మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు సార్. ఫుట్‌బాల్ ప్లేయర్ ఇప్పుడు మనం చూసినాం ఫిఫా వరల్డ్ కప్. హ్మ్. అలాగే వరల్డ్ కప్‌లో క్రికెట్ గాని ఇవన్నీ చూస్తే బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ దిగే ముందు కూడా గ్రౌండ్‌లో వార్మ్ అప్ వార్మ్ చేస్తూ చేస్తా. వస్తాడు. అవును. ఎందుకు? ఆ అట్మాస్ఫియర్‌లోకి బాడీ రెడీ టు మూవ్ కావడానికి. హ్మ్. సో, రేపు మనం 1600 మీటర్ ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలంటే బెస్ట్‌గా రావాలి. సార్ నా గురుగారైతే ఇక్కడ మన హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ మాస్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్. సో, వారు మన విక్టోరియా మాల్ దగ్గర బేసిక్స్ నుంచి బేసిక్ స్థాయి నుంచి హై స్టాండర్డ్ నేర్పుతారు. అలాగే మేము అంటే నేను మొదటి నుంచి భాగ్యనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, మన టాపర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్‌తో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో వాస్తవంగా నన్ను పిలిచేదేందంటే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ క్లాసెస్‌కి. కానీ హ్మ్. నా లోపల యూనిఫార్మ్ ఉన్న జిల్ కారణంగా నా క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను మన మిత్రులందరితో, ఈ యాస్పిరెంట్స్ అందరితో నేను మళ్ళా గ్రౌండ్‌లో వాళ్ళతో కూడా పరిగెత్తుతాను. వాళ్ళతో పాటు వార్మప్ చేస్తాను. అందుకోసమే ఈరోజు బద్రి సార్‌కి ఈ అవకాశము వారు కల్పించిందే. సో, ఇప్పటివరకు నేను ఆ 2 తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది అభ్యర్థులకు నా యొక్క గళాన్ని వినిపించే భాగ్యం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వారు చదువుకోకపోయినా ఒక గిరిజన ప్రాంతంలో మారుమూల అయినటువంటి కొరివి వీరభద్రస్వామి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి మేము, అక్కడి నుంచి ఈ గొంతు ఈ ప్రపంచానికి వినిపించే అవకాశం కల్పించిన మా తల్లిదండ్రులకు ఎప్పటికీ అది రుణం ఉంటది. సో, హ్మ్. నాకు మెయిన్ మోటివేటర్ మా పేరెంట్స్ సార్, ఫాదర్ అండ్ మదర్. ఆ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి గురుగారు మల్లేష్ సారు. వీళ్ళను అంటే ఈ పదే పదే చెప్పే ఉద్దేశ్యం ఒక్కటే సార్. మనము నమ్మాలి. అదే. జీవితం నమ్మకం పైన ఆధారపడి ఉంటది. సో, ఆ నమ్మకం లేనప్పుడు మనమేం చేయలేం. హ్మ్. సో, సాక్షి ఎడ్యుకేషన్ నాకు ఫస్ట్ పిలుపు రాంగానే గూడా నేను ఎప్పటినుంచో నా మనసులో ఉన్న మాట ఏందంటే, ద కింగ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ సాక్షి ఎడ్యుకేషన్ చెప్పడం కోసం వచ్చాను. సో, అది రారాజుగా హ్మ్. ఉండాలే. ఈ నిరుద్యోగుల పాలిట అది రాజ్యమేలాలని, హ్మ్. ఈ నిరుద్యోగులనే పదాన్ని తొలగించి, ఈ సమాజంలో వారి మనోభావాలలో రేపు మనోస్థైర్యం నింపి ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారని వచ్చాను సరే సార్. ఇంకో చిన్న క్వెషన్ ఫిజికల్ ఫిట్‌నెస్ రిలేటెడే. రన్నింగ్ గురించి జెప్పారు. అవును సార్. అయితే మిగతా ఈవెంట్స్ కూడా ఉంటాయి గదా! వాటికి సార్ ఏ ఈవెంట్స్ అయినా ఫిట్ కావాలంటే ఫస్ట్ స్టామినా ఎక్సర్‌సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో 2 ఈవెంట్స్ పెట్టారు. ఒకటేమో రన్నింగ్ దానికి 100 మార్క్స్ పెట్టారు. ఇక హ్మ్. మిగతా వాటికి క్వాలిఫై. షాట్ పుట్ ఒకటుంది. లాంగ్ జంప్ ఉంది సార్. హ్మ్. లాంగ్ జంపు వాస్తవానికి ఫిజికల్‌గా నేషనల్ వైడ్‌గా ఉన్నటువంటి అన్ని సెలక్షన్స్ బోర్డు 3.80 సెంటీమీటర్స్ మీటర్. మేల్స్‌కి, హ్మ్. 2.5 అనేది వుమెన్స్‌కి ఉండే. హ్మ్. ఇప్పుడు దాన్ని మార్పులు జరిగినాయి. 4 మీటర్స్ లాస్ట్ ఈవెంట్స్‌లోనే పెట్టారు. సో, దాని కారణంగా కొంతమందికి ఆ లాంగ్ జంప్ చేసే ప్రక్రియలో ఆహ్, కొన్ని అంటే డ్యామేజెస్ ఫిజికల్‌గా అవుతున్నాయి అవును. అంటున్నారు. హ్మ్. స్ అక్కడ మీరు డ్యామేజ్ అయ్యేదానికంటే మనకు ముందే తెలుసు కదా! ఎగ్జామ్‌లో ఇవి ఉంటాయని తెలుసు. నేను యూనిఫార్మ్ సర్వీసెస్‌కి వెళ్తున్నప్పుడు ఇందులో నా మాట కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ వాస్తవాన్ని గమనించాలి.
దొంగ ఇంత దూరమే దూకుతా అని మనకేమైనా చెప్తాడా? నాకు ఒక హడిల్స్ ఇంతే వస్తదని ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తామా? చేయలేం. అంటే 100 మందికి నేను ప్రిపరేషన్ అయి ఉంటే 50 మంది వస్తే భోజనం ఈజీగా వడ్డించగలను. హ్మ్. అంటే నేను మరింతగా నేను తయారై ఉంటే ఎలాంటి వాటినైనా ఎదుర్కోగలను. అంటే బియాండ్ ద క్వాలిఫైయింగ్ యెస్. మెజర్‌మెంట్స్ మనము ఆ! కొంచెం అడ్వాన్స్‌గా. ఇప్పుడు 3.8 మీదనే మనం ఫోకస్ చేయొద్దు. హ్మ్. 4.5కి ప్రాక్టీస్ చేయాలి. అంటే మన యొక్క స్టెమినాను పెంచుకోవాలి. హ్మ్. నా బాడీ వెయిట్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సార్ నా బాడీ ఏ షేప్‌లో ఉన్నదని ఇంపార్టెంట్ కాదు. మైండ్ షేప్ అనేది పాజిటివ్‌గా ఉండాలి. మీరు చూడండి సార్ ఇంటర్నేషనల్ సో మెనీ ప్లేయర్స్ అథ్లెట్స్ ఆర్ అండ్ ఈవెన్ దో క్రికెటర్‌లో చాలా లావుగా ఉన్న ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు డైవ్స్ ఏస్తా ఉంటారు చూడండి సార్. అవును. ఎంత అద్భుతమైన డైవ్ మిరాకిల్ క్యాచెస్ పడుతుంటారు. హ్మ్. మరి అక్కడ ఫిజికల్ అపియరెన్స్ ఇబ్బంది రాలే. మెంటల్లీ. సో, ఈ డిస్టెన్స్ పైన మనం చేయాల్సిందేంటంటే, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటే మనం చేయొచ్చు. దానికి ఒకే ఒక టిప్ సార్. ఆ టిప్ ఏందంటే లెఫ్ట్ లెగ్‌తో మూవ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. లెఫ్ట్ లెగ్. హ్మ్. లెఫ్ట్ మనకు పరేడ్‌లో చూడండి లెఫ్ట్, రైట్ అంటాం. అవును. లెఫ్ట్‌నే ఎందుకుంటామంటే మన హార్ట్ బీట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో, 120 స్పీడ్ లెఫ్ట్‌లో ఉంటుంది. హ్మ్. సో, ఆ స్పీడ్‌ని యూజ్ చేయాలి. టెక్నిక్ కోసం చాలామంది రైట్ వాడతారు. రైట్ ఓన్లీ స్టెబిలిటీ మాత్రమే. ల్యాండింగ్‌లో వాడాలి. స్ట్రెంత్ ఎక్కువుంటుంది రైట్‌లో. ఆ! లెఫ్ట్ మోషన్ ఎక్కువుంటుంది సార్. హ్మ్. రైట్‌లో స్ట్రెంత్ అని ఉంటుంది. సో, మోషన్ ఇంపార్టెంట్. మోషన్‌తో మూవ్ కావాలి. అదే షార్ట్ పుట్ వేసేటప్పుడు అది డిపెండ్ ఆన్ వాళ్ళ బాడీని బట్టి సార్. హ్మ్. వాళ్ళు లెఫ్ట్ రైట్ హ్యాండర్, రైట్ హ్యాండ్ హ్యాండర్. హ్మ్. ఎక్కువగా యూజ్ చేస్తే రైట్ హ్యాండ్‌తో వాడతారు. లెఫ్ట్ హ్యాండ్‌తో ఉంటాయి. బట్ డోంట్ యూజ్ ఫుల్ హ్యాండ్ సార్. అవును. ఈ ఓన్లీ పామ్ టచ్ కావద్దు. అదే. ఫింగర్స్ రావాలి. ఈ జస్ట్ ఫింగర్స్ ఫోర్స్ రావాలి. ఈ ఫింగర్స్ ఫోర్స్ రావాలంటే ఈ ఫింగర్స్ పైన మనం నంబర్ ఆఫ్ డిప్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. స్ట్రెంత్ అవుతుంది అది. స్ట్రెంత్ అని అవుతుంది. అండ్ బ్రిస్కింగ్ కావాలి. హ్మ్. సో, ఈ బ్రిస్కింగ్ ఎక్సర్సైజ్ గాని, లేకపోతే మనం డిప్స్ గాని, సో, వెయిటేజ్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో, అప్పుడు ఉంటాయి. సో, దానికి పుల్ అప్స్ ఉంటాయి సార్. హ్మ్. పుల్ అప్స్ ఇన్నర్, ఔటర్ పుల్ అప్స్. నేను జిమ్‌కి గూడా పొమ్మనట్లే. సో, పుల్ అప్స్ చేసుకొనొస్తది. కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. హ్మ్. సో, ఏది పడితే అది తినకూడదు. హ్మ్. ఎందుకు తినకూడదంటే మన బాడీ డైజెషన్స్ లాంటి మెయిన్‌గా సెలక్షన్స్‌కు 48 అవర్స్ ముందు శాకాహారిగా ఉంటే ఉత్తమం. హుహు. అది మొత్తానికి రీజనింగ్ అంటే ఒక మెంటల్ ఎబిలిటీ మైండ్‌తో ఆలోచించేదే కాకుండా మిగతా సబ్జెక్ట్‌లు ఏవైతే ఉన్నాయో పాలిటీ తెలిసుండాలి. అజంప్షన్స్ అండ్ ఆ! సార్. కన్‌క్లూజన్‌కి సంబంధించి. సార్. అదేవిధంగా కామన్ సెన్స్ తెలిసుండాలి. సార్. బేసిక్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ మైండ్‌లో చేయగలిగుండాలనేసి మన బద్రి గారు చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. జై హింద్. మీ బద్రి సార్. థాంక్ యూ సార్.